నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ చండీగఢ్ ఒక హోటల్లో మొబైల్ ఫోన్ అడిగినందుకు ఒక వ్యక్తి కేసు వేస్తే ఇక్కడ దాకా వచ్చింది. కాఫీ బీన్ అండ్ టీ అనే రెస్టారెంట్కి ఒక వ్యక్తి వెళ్ళాడు. చండీగఢ్లో కాఫీ తాగాడు, టిఫిన్ తిన్నాడు, డబ్బులన్నీ పే చేసే టైం మీ మొబైల్ నెంబర్ ఏంటి అని అడిగారు. అంటే నేను నా మొబైల్ నెంబర్ నేను చెప్పను, మీకు కావాల్సింది నా బిల్లు, ఆ బిల్లు నేను పే చేస్తాను అంటే వాళ్ళు అభ్యంతరం తెలిపారు. లేదు, మీ పేరు మీ మొబైల్ నెంబరు చెప్పవలసిందే. దీన్ని క్వశ్చన్ చేస్తూ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ కమిషన్ చండీగఢ్లో కేసు ఫైల్ చేశాడు. ఇట్లా నా పర్సనల్ నెంబరు, నా పర్సనల్ పేరు అడగడం వీళ్ళకెందుకు? ఇది తప్పు. ఇట్లా తప్పుగా ఆదేశాలు ఇవ్వండి, నన్ను హెరాస్ చేశారు, దీనికి నష్టపరిహారం కట్టించమని, అదేవిధంగా ఇకపై ఎవరిని కూడా ఫోన్ నెంబర్లు కానీ పేర్లు కానీ అడగకుండా వాళ్ళు చేయమనండి అని అంటే ఇరుపక్షాల వాదనలు విని తర్వాత ఈ వ్యక్తి యొక్క రిక్వెస్ట్ని, ఈ వ్యక్తి యొక్క ఆవేదనని సదరు స్టేట్ కమిషన్ అర్థం చేసుకుని జస్టిస్ పి రాజశేఖర్ ప్రెసిడెంటు, రాజేష్ కే ఆర్య మెంబర్తో కూడిన ఈ కన్జ్యూమర్ స్టేట్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది. కరెక్టే. హోటల్ వాళ్ళు వ్యక్తి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడగడానికి వీలు లేదు, వాళ్ళ పర్సనల్ నెంబర్ అడగడానికి వీలు లేదు, వాళ్ళ పర్సనల్ అడ్రస్ అడగడానికి వీలు లేదు. ఇట్లా హోటల్లో కాఫీయో టీయో తాగడానికి వస్తే మీరు వాళ్ళ నెంబర్లు అడిగి ఈ నెంబర్లు ఎవరికో పెట్టి వాళ్ళు బిజీగా ఉండే టైంలో మీ మార్కెటింగ్ చేసుకుంటూ మీరు ఇది కొంటారా, మీరు ఇది తీసుకుంటారా అని చెప్పి డిస్టర్బ్ చేయడం, అది కాకుండా వాళ్ళ పర్సనల్ వయలేషన్ అవుతుంది, ఇది సీక్రెసీ యాక్ట్ కింద అని చెప్పేసి నష్టపరిహారం చెల్లించాలని, ఈ విధంగా మీరు ఇంకా ఫ్యూచర్లో ఎవరిని అడగకూడదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే ఇట్లా హోటల్లోకి వెళ్ళి తమ కార్యక్రమాలను ముగించుకుని బిల్లు పే చేసే టైంలో హోటల్ బేరరు మీ ఫోన్ నెంబర్ ఏంటి అని అంటే మీరు ఇయ్యను అంటే వాళ్ళు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు, ఫోర్స్ చేయడానికి వీల్లేదు, మీరు ఇవ్వాలి అని ఫోర్స్ చేయడానికి వీల్లేదు. వాలంటరీగా ఇస్తే మీరు ఇవ్వండి, అంతేగాని ఫోర్స్ చేసి మీ నెంబర్ చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, మీ టెలిఫోన్ నెంబర్ చెప్తా కానీ మేము మిమ్మల్ని వెళ్ళనియము అని అనడానికి వీలు లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.